ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారు ఎందుకు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందో, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు. అలాగే మన పీకే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన తనతో విడిపోయారని చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది. సో దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఉన్నారు, ఈ ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మన ముఖ్యమంత్రి గారు తెలుసుకోలేకపోయారు, విఫలమైపోయారని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విఫలమైపోయారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో అసలు ఢిల్లీలో లోకేష్ గారు ఏం చేశారు ఏంటి అండ్ ఇంకొకటి కూడా పీకే గారు అనలిస్ట్, మన స్ట్రాటజిస్ట్, తనతో జగన్మోహన్ రెడ్డికి చెడిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి నిన్న నుంచి మనం చూస్తున్నాం. సో ఏంటి సార్ ఈ పరిణామాలన్నీ ఎలా చూసుకోవాలి? జనరల్గా ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరన్నా సరే, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నిఘా వ్యవస్థ, నిఘా సంస్థ ఉంటుంది. అది చేసే పని ఏంటంటే ఎవ్రీ డే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి కేంద్రంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ జరుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని లేదంటే వేరే ఎవరున్నా సరే దాని డ్యూటీ ఏంటంటే ఎవ్రీడే వాచ్ చేస్తుంటారు. వాచ్ డాగ్ లాంటిది నిఘా సంస్థ అనేది, వాచ్ డాగ్ లాంటిది. అందుకే నిఘా వ్యవస్థకి, నిఘా సంస్థకి చీఫ్గా పగడ్బందీగా నమ్మకమైనటువంటి విశ్వసనీయ పాత్రుడిగా ఉన్నటువంటి వాళ్ళని నియమించుకుంటూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో వైఫల్యం చెందాడు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకు అలాంటి ఆరోపణ లేదంటే అలాంటి అనుమానం వస్తుంది అని అంటే, చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినటువంటి సందర్భంగా లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. లోకేష్ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అని అంటే, ఈ నిఘా సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే భయపడిపోయి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడుతో పాటు లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారు ఏపీసీఐడి అని చెప్పి భయపడిపోయి ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు. ఢిల్లీ నుంచి రావడానికి భయపడుతున్నారు అనేది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా అదే ట్రోల్ అయింది. సో నిఘా సంస్థలు కూడా అదే చెప్పుంటాయి. లేదంటే అలాంటి అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ లేదంటే వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కానీ ఆ విధంగా వ్యక్తపరచరు అభిప్రాయాన్ని. సో నిఘా సంస్థలు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాయి, లోకేష్ భయపడి ఢిల్లీ వెళ్ళిపోయారు, ఇప్పట్లో రాడు ఆయన అని చెప్పారు. అది నమ్మాడు జగన్మోహన్ రెడ్డి. సో సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్నటువంటి 53 రోజుల పాటు లోకేష్ ఢిల్లీలో ఏం చేశాడు అనేది ఇప్పుడు సమాధానం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఉండవల్లి హౌస్లోకి ఇప్పుడు పీకే చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి సందర్భంగా అసలు ఈ పీకే చంద్రబాబు నాయుడు భేటీ రావడానికి కారణం ఏంటి, ఢిల్లీ కేంద్రంగా చేసుకొని లోకేష్ ఏ విధంగా చక్రం తిప్పారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఆ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో దానికి భిన్నమైనటువంటి విధంగా ఇప్పుడు రాజకీయ దృశ్యం కనిపిస్తోంది. సో పీకే చంద్రబాబు నాయుడు తోటి కలిశారు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యూహాలను రచించబోతున్నారు అనేది సంకేతాలు వచ్చేసినాయి. వాస్తవంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించాయి. సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ యొక్క టీం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే అభ్యర్థులను మార్చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపించింది. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో డిటాచ్ అయిపోయారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఉండవల్లిలో చంద్రబాబు నాయుడిని కలవడం. సో కలిశారు కాబట్టి ఖచ్చితంగా డిటాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి తోటి అనేది వినిపిస్తుంది. దీని వెనక ఎవరున్నారు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడానికి? వాస్తవంగా ఈ పరిణామాన్ని ఎవరు కూడా ఊహించరు సాధారణంగా కూడా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే అతను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితోటే ఉంటారు, జగన్మోహన్ రెడ్డికే పనిచేస్తారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. సో ఒక్కసారిగా ఈ దృశ్యం కనిపించిన తర్వాత వెనక ఏదో ఒక పెద్ద వ్యూహం రచించారు, అందుకే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయారు. ఆ వ్యూహాన్ని ఎవరు రచించారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక ఆ వ్యూహాన్ని ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఢిల్లీలో లోకేష్ చక్రం తిప్పారు, ఆ వ్యూహాన్ని రచించారు. దాని ఫలితమే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహాలను అందించడానికి రెడీ అయ్యారు అనేది వినిపిస్తుంది. సో ఆ రోజున ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్ కామ్గా లేడు, పారిపోలేదు, భయపడలేదు. కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు నిరపరాధి, ఆరోపణలు మాత్రమే, దానికి ఆధారాలు లేవు అని చెప్పే దాంట్లో ఆయన సక్సెస్ అయ్యారు ఫస్ట్ విడతలో. ఎందుకు నేషనల్ మీడియాలో ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా అర్నబ్ గోసాల్ లాంటి వాళ్ళతోటి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సూటిగా సమాధానాలు చెప్పాడు లోకేష్. దీంతో దేశవ్యాప్తంగా కూడా అనవసరమైనటువంటి కేసులో చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు అనేది వెళ్ళిపోయింది. సో కాబట్టి ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.
లోకేష్. ఆ తర్వాత ఏం చేశారు, ఆయన భయపడి ఢిల్లీలో లేరు, ప్రశాంత్ కిషోర్ తోటి రాజకీయ వ్యూహాలని తయారు చేస్తున్నారు ఆ 53 రోజులు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో ప్రశాంత్ కిషోర్ని తన వైపు తిప్పుకోవడానికి కిలారి రాజేష్ అలాగే లోకేష్ ఇద్దరు కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని వాళ్ళు రచించినటువంటి వ్యూహంలో భాగమే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామము అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరు కిలారి రాజేష్ లోకేష్ టీంలో మెంబర్, ప్లస్ లోకేష్కి అత్యంత విశ్వాసపాత్రుడు, లోకేష్ టీంలో కీ రోల్ పోషించేటువంటి కిలారి రాజేష్. ఈ మధ్యకాలంలో ఏపీసీఐడి అతని మీద రెక్కి నిర్వహించింది హైదరాబాద్లో. రెక్కి నిర్వహించి అతను అరెస్ట్ చేయడానికో లేదంటే అతను కన్సర్న్లో అంటే ఆయన ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో చేసినటువంటి సందర్భంగా అతను ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన విచారణ సందర్భంగా తెలంగాణ పోలీసులు తేల్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏపీసీఐడి వాళ్ళు వెంబడించారు కిలారి రాజేష్ని అనేది బయటకు వచ్చింది. సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కిలారి రాజేష్ అలాగే లోకేష్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని విచారించాలని చెప్పి ఏపీసీఐడి అప్పట్లో హల్చల్ చేసింది, హడావుడి కూడా చేసింది. కిలారి రాజేష్ని కూడా విచారించింది ఏపీసీఐడి. ఢిల్లీ వెళ్ళి లోకేష్ని నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, లోకేష్కి మిమ్మల్ని విచారించాలి రమ్మని చెప్పి. లోకేష్ కూడా అటెండ్ అయ్యాడు. సో వీళ్ళిద్దరూ కోటరీలో మనుషులు. సో కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి రచించినటువంటి వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు కానీ రాజకీయ వ్యూహాలు కానీ అందించడానికి సిద్ధమయ్యారు అని ఇప్పుడు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నిఘా సంస్థ విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోటరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ పక్కా రాంగ్ అనేది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోయింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క నిఘా సరిగ్గా లేదు, నిఘా వ్యవస్థ సరిగ్గా లేదు, ఆయన కోటరీ సరిగ్గా లేదు, ఆయన కోటరీలో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా కరెక్ట్గా లేవు. ఆయనకి ఏదైతే నచ్చుతుందో అదే చెప్తున్నారు, వాస్తవాలని పక్కన పెడుతున్నారు, వాస్తవాలని పక్కదోవ పట్టించేలా చెప్తున్నారు అనే దానికి నిదర్శనంగా ఈ ఎపిసోడ్ కనిపిస్తుంది. ఫైనల్గా ఏంటంటే లోకేష్ వేస్తున్నటువంటి వ్యూహాలను కానీ లోకేష్ ఫ్రెండ్ రాజేష్ వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు కానీ ఏమాత్రం రాష్ట్ర నిఘా సమస్యలకు తెలియడం లేదు, అర్థం కావట్లేదు. సో ఢిల్లీ కేంద్రంగా చేసుకొని వీళ్ళిద్దరూ కలిసి చక్రం తిప్పారు. దాని ఫలితంగానే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జాతీయ మీడియా వేదికగా కానీ జాతీయ స్థాయిలో కానీ ఆయన 1-2 సందర్భాల్లో నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. ఆ రోజు 2019లో అనవసరంగా నేను జగన్మోహన్ రెడ్డిని గెలిపించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, అన్ని రకాలుగా వెనకబడిపోతుంది, ఇలా అనుకోలేదు అనేటువంటి కామెంట్ కూడా ఆయన పరోక్షంగా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో కాబట్టి మొత్తం టోటల్గా యూటర్న్ తీస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. దాని వెనుక లోకేష్ అండ్ రాజేష్ సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ కనుక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్ ప్రభుత్వం ఏమవుతుంది ఏంటనేది మాత్రం మనకి ఇంకొన్ని రోజులు అయితే తెలుస్తుంది.